పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో అభిమానులు ఉన్నారు. అందులో శకలక శంకర్ గారు ఒకరు. ఇలాంటి శంకర్ను సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి. డైరెక్టర్ బాబీ మీద సెటైర్లు వేయడంతో కోపం వచ్చి ఇంకేదో కారణంతోనే పవన్ శంకర్ను కొట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అప్పట్లోనే ఒకసారి క్లారిటీ ఇచ్చిన శంకర్ తాజాగా ఇంకోసారి స్పందించారట ఇంటర్వ్యూ ద్వారా. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్యను కొడతారా, శ్రీరాముడు భక్త రామదాసును కొడతారా, మరి పవన్ కళ్యాణ్ గారు తన భక్తుడైన నన్నెందుకు కొడతాడు చెప్పండి అని ప్రశ్నించాడట శకలక శంకర్. పవన్ కళ్యాణ్ గారు తనకు దేవుడు లాంటి వారని, తాను ఆయన భక్తుడినని శంకర్ అన్నారు ఆ ఇంటర్వ్యూలో. 100 వ్యాపకాలున్న పవన్ కు తనలాంటి అభిమానులు కోట్లలో ఉంటారని, ఆయనకు తనను కోప్పడే హక్కు అధికారం ఎప్పుడు ఉంటాయని శకలక శంకర్ అన్నారట. ఈ మాట అనడం ద్వారా పవన్ అప్పుడు తనను కొట్టలేదని అర్థమవుతుంది. కానీ తిట్టాడని శంకర్ ఒప్పుకున్నట్లయింది. పవన్ కళ్యాణ్ గారు చీమకు కూడా హాని తలపెట్టరని, ఆయన గురించి అసత్య ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశాడు శంకర్. పవన్ కళ్యాణ్ గారి మీద తనకు ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదని, ఎప్పటికీ తాను పవన్ భక్తుడినేనని శంకర్ స్పష్టం చేశారట. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సందర్భంగా ఎందుకురా నేనంటే నీకంత ఇష్టం అంటూ తన భుజం మీద చేయి వేసి పవన్ అడిగారని శంకర్ తెలిపారు ఆ ఇంటర్వ్యూలో. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.